హాయ్. హే శిరీష, నువ్వేంటి ఇలా వచ్చావు? నాకు రీసెంట్గానే ఇంటర్ కంప్లీట్ అయింది. బీవీ రాజ్ కాలేజ్ గురించి తెలుసుకున్నాను. ఇక్కడ చాలా సెక్యూర్గా ఉంటుందని విన్నాను. జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ ఉంటాయని తెలుసుకున్నాను. సరే, వచ్చి కూర్చో. ఇంతకీ నువ్వు ఏ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నావు? అసలు నీకున్న ఇంట్రెస్ట్ ఏంటి? నాకు ఫిజిక్స్ అంటే ఇంట్రెస్ట్. బీవీ రాజు కాలేజ్లో ఫిజిక్స్ సంబంధించిన ఏమైనా కోర్స్ ఉందా? యాక్చువల్లీ యూఆర్ అట్ ద రైట్ ప్లేస్. మేము ఆల్రెడీ బీఎస్సీ ఫిజిక్స్ హానర్స్ ఇక్కడ చదువుతున్నాం. థ్యాంక్ గాడ్. నాకు ఒకసారి మీ కాలేజ్ అండ్ క్లాసెస్ ల్యాబ్స్ చూపిస్తారా? పద వెళ్దాం. సరే, మీ కాలేజ్ మొత్తం బాగుంది. బీఎస్సీ ఫిజిక్స్ తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ లేదా హైయర్ స్టడీస్ చేయాలంటే ఏం చేయాలో మీకు ఏమైనా తెలుసా? మాకన్నా మా ఫ్యాకల్టీనే బాగా చెప్తారు. మా ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్దాం పద. ఫ్యాకల్టీ అంటున్నారు, వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు? నువ్వే చూద్దుగాని పద. సార్, తిన్న ఫ్రెండ్ శిరీష. తనకి బీఎస్సీ ఫిజిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది. బీఎస్సీ ఫిజిక్స్ హానర్స్లో జాయిన్ అవుదాం అనుకుంటుంది సార్. దీని యొక్క జాబ్ ఆపర్చునిటీస్ అండ్ ప్లేస్మెంట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటుంది. తనకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. మన ఇండియాలో 23 IITs, 31 NITs, 47 సెంట్రల్ యూనివర్సిటీస్, అలాగే ఇంకా నేషనల్ ఇంపార్టెన్స్ ఉండేటటువంటి ఎంఎస్సి ఆఫర్ చేసేటటువంటి ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయన్నమాట. అయితే వీటికి సెంట్రల్ యూనివర్సిటీస్ కండక్ట్ చేసినటువంటి సెంట్రల్ యూనివర్సిటీ టెస్ట్ ద్వారా మనం CUSET అనే టెస్ట్ ద్వారా మనం దీని ఎంపిక అనేది జరుగుతూ ఒక మంచి అవకాశం ఉంటాయి ఫ్యూచర్లో మీకు. అలాగే సెంట్రల్ యూనివర్సిటీస్ జాయిన్ అవ్వాలి అంటే CUSET అని చెప్పి ఎగ్జామ్ ఉంటుంది. అలాగే స్టడీ యూనివర్సిటీస్ ఉంటాయి. మళ్ళీ వాటిలో ఎవరికి వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంటారు. దాన్ని బట్టి మీరు ఎంఎస్సీ జాయిన్ అవ్వచ్చు. Okay, then for employment after BSc, there are so many chances are there for the BSc Physics students, especially regarding SHAR Center. So that is Satish Dhawan Space Center, ISRO department. They are offering opportunities for jobs for the BSc Physics students, especially as a technical assistants. Similarly, we can have another chances in the PHEL, HEL. There also we can have technical assistants with respect to the qualification of BSc Physics only. And at the same time, nowadays, recently, the central government is interested to increase or improve the semiconductor industry also in India. There also, we are having, that is, we means our physics students, BSc Physics students have got the chance for opportunity in the semiconductor field. There, IC manufacturing is taking place. There also, BSc Physics are needed. So such type of opportunities are there for BSc Physics. Okay? కానీ BSc Physics తోటి
జాబ్ వెళ్ళడానికి అంటే బీఎస్సీ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ అయితే మంచిది. అంటే హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఎంఎస్సీ చేసిన తర్వాత మీరు బీఎస్సీ ఆనర్స్ చదువుతారు మీరు. ఆ బీఎస్సీ ఆనర్స్ అంటే 4 years డిగ్రీ అది. ఆ బీఎస్సీ ఆనర్స్ తర్వాత మీరు డైరెక్ట్గా బీఎస్సీలో మీరు 75% కనుక మీకు పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉంటే దాన్ని బేస్ చేసి మీరు డైరెక్ట్గా మీరు పిహెచ్డీ జాయిన్ అవ్వచ్చు వేరియస్ యూనివర్సిటీస్లో. సో చాలా ముఖ్యమైన విషయం. ఇదివరకైతే ఎంఎస్సీ చదివిన తర్వాత మాత్రమే ఈ పిహెచ్డీ వెళ్ళడానికి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు బీఎస్సీ 4 years ఆనర్స్ తర్వాత మీరు డైరెక్ట్గా మీరు పిహెచ్డీ చేయడానికి మీకు అవకాశం ఉంటుంది. కాదనుకుంటే మీరు 1 year ఎంఎస్సీ చేయొచ్చు. తర్వాత బీఎస్సీ 3 years బీఎస్సీ చదివిన తర్వాత 1 year ఎంఎస్ చదువుకోవాలంటే మీరు పీజీ కూడా చేయొచ్చు. ఒక అవకాశం ఉంటుంది మీకు. సో పిహెచ్డీ చేసిన తర్వాత పిహెచ్డీ చేయాలి అంటే అలాగే ఎన్ఐటీస్లో ఐఐటీస్లో అలాగే వేరే సెంట్రల్ యూనివర్సిటీలో మీరు పిహెచ్డీ చేయాలి అంటే మీకు సిఎస్ఐఆర్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ సిఎస్ఐఆర్ ఎగ్జామ్ సంబంధించి దాంట్లో జేఆర్ఎఫ్ ఇస్తారు ఫస్ట్, జూనియర్ రీసెర్చ్ ఫెలో. అలాగే తర్వాత ఎస్ఆర్ఎఫ్ అవుతుంది, తర్వాత రీసెర్చ్ అసోసియేట్ అవుతుంది. ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటే మీరు ఆ యూనివర్సిటీస్లోనే మీకు మంచి జాబ్ అవకాశాలు ఉంటాయి. అది చాలా ముఖ్యమైన విషయం అది. సో రీసెర్చ్ సంబంధించి కూడా మీరు చేస్తే ఆ డిఆర్డిఓ కానీ లేకపోతే ఇస్రో కానీ అలాగే షార్ సతీష్ ధవన్ రీసెర్చ్ సెంటర్ చెప్తుంది, స్పేస్ సెంటర్ చెప్తుంది, దాంట్లో కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కానీ అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ డిఓఎస్ ఉంటారు, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ వాటిలో మీకు మంచి మంచి జాబ్ అవకాశాలు ఉంటాయి పిహెచ్డీ చేస్తే. అలాగే వేరియస్ యూనివర్సిటీస్లో కానీ లేదా వేరియస్ ఇంజనీరింగ్ కాలేజ్లో కానీ మీరు ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కింద తర్వాత ప్రొఫెసర్ కింద అలా మీరు వెళ్ళడానికి కూడా చాలా అవకాశం ఉంటుంది. సో బీఎస్సీ ఆనర్స్ ఫిజిక్స్ అనేది చాలా ముఖ్యమైనటువంటి సబ్జెక్టు. చాలా మందికి తెలియక వాళ్ళు ఈ ఫిజిక్స్ తెలిసరికి కంగారు పడి వాళ్ళు జాబ్లో జాయిన్ అవ్వట్లేదు. కానీ చాలా మంచి సబ్జెక్ట్ అది బీఎస్సీ ఫిజిక్స్ అనేది. దాంతో మీకు ఇక్కడ మన కాలేజీలో అయితే విష్ణు కాలేజీలో అయితే విష్ణు డిగ్రీ కాలేజీలో అయితే మనకి ఇంకా మంచి అవకాశం కనిపిస్తున్నారు. ఆ బీఎస్సీ ఫిజిక్స్ తో పాటు మైనర్ సబ్జెక్ట్ కింద అక్కడ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ ఇస్తారు. సో దానివల్ల మీకు ఏంటంటే ఒకవేళ బీఎస్సీ ఫిజిక్స్ చేసిన తర్వాత ఈ ఎంఎస్సీ చదవకుండా లేకపోతే పిహెచ్డీకి వెళ్లకుండా మనకి వేరే ఇంట్లో ఉన్న అవసరాలను బట్టి మీరు కావాలంటే కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ కూడా మీకు ఉంటుంది. కాబట్టి అంటే సాఫ్ట్వేర్స్ కూడా మీరు జాబ్స్కి వెళ్ళడానికి మీకు అవకాశం ఉంటుంది. అది చాలా అలాగే మన దాంట్లో ప్లేస్మెంట్స్ చాలా బాగుంటాయి. ఎవ్రీ ఇయర్ ఇంచుమించు మనం జాయిన్ అయిన స్ట్రెంగ్త్ బట్టి 300 మంది నుంచి. మీ ఫ్యాకల్టీ బాగా రెస్పాండ్ అయ్యారు, నాకు అన్నీ క్లియర్గా చెప్పారు. వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ? సరే పద నువ్వే చూద్దు కానీ. బాను కొత్తగా ఏం చేస్తున్నారు? కొత్తగా ఏంటి, ఇంతకుముందు ఏమైనా చేశారా మీరు? మా కాలేజీలో ఓన్లీ స్టడీసే కాకుండా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అవ్వడానికి, కొత్త విషయాలు తెలుసుకోవడానికి సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అనే ల్యాబ్ ఉంది. అక్కడ చిన్న చిన్న ప్రొడక్ట్స్ అనేవి తయారు చేస్తాము. ఓ అవునా, ఒకసారి నాకు ఆ ల్యాబ్ చూపిస్తారా? Announces Center for Innovation Lab from the Department of Physics and Electronics. The center welcomes innovative ideas from the students. It nurtures their ideas for startups and provides direction to them so that such students can go on to become successful innovators and entrepreneurs. The main motto of this innovation center is to provide hands-on experience to the students, which allows the students to think practically and allows them to design new circuits and devices. We came up with a number of ideas and some of them are startup like LPG gas detector with mobile call alert, aluminium air battery and designing audio systems. This is the place where your ideas become reality. బట్ ఈ వెహికల్ ఏంటంటే ఒకసారి ఛార్జ్ చేస్తే ఇనిషియల్ ఒకసారి మనం ఛార్జ్ చేసామంటే దాని లైఫ్ లాంగ్ అంటే బ్యాటరీ ఒక ఎక్స్పైరీ డేట్ వచ్చే వరకు 4 to 5 years వరకు కూడా మనం దీన్ని యూజ్ చేస్తూనే ఉండొచ్చు వితౌట్ ఛార్జింగ్. సార్ జాబ్ ఆపర్చునిటీస్ అన్నారు కదా, మీ సీనియర్స్ నుంచి ఎవరికైనా జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారా, మీకు తెలుసా? ఎందుకు లేరు, చాలామంది ఉన్నారు. అదే కాకుండా మాకు సిఆర్టీ క్లాసెస్, ట్రైనింగ్ క్లాసెస్ కూడా జరుగుతాయి. ఇదంతా సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా యాక్టివిటీస్ కండక్ట్ చేస్తారు, సర్టిఫికేట్ కోర్సెస్ కూడా ఉంటాయి. I completed 3 years of bachelor's degree in Viviraj Degree College from 2021 to 2024. Through this video, I briefly explain about my experience with that college.
Firstly, when I get a call from that college about my admission, I was very happy at that moment because I got an opportunity to study in that college. During my first semester, my English lecturer asked me to give a speech about the topic that I wished. At that time, I gave a speech about Che Guevara. That was the first speech I given at that college. During my secondary education, I was very interested in participating in competitions. Like that, in my degree life also, I participated in number of activities and competitions. In the second year of my degree life, there are many things which makes me to show my strengths and capabilities. In that, PECLAB is the one which plays an important role to show off my strengths and capabilities, because by using that lab, I made and participated in number of projects and activities. And during the third year of my degree life, it is most important because of placements. Before placements, my college conducted CRT classes. These classes are very useful for placements. And as the first placement, Accenture came to my college to conduct placements. I was attended to the Accenture, and I also got placed in the Accenture and few more companies like Deloitte, TCS. Under the TCS, I was selected in 3 categories: TCS NQT, TCS Ignite and TCS Smart Hiring, and 2 more companies which comes under. అంత మాట స్టడీస్ అయినా కల్చరల్ యాక్టివిటీస్ ఏమీ లేవా మీ కాలేజ్లో? ఎందుకు లేవు, చూపిస్తాం కదా. నాకు మీ కాలేజ్ బాగా నచ్చింది. నేను మీ కాలేజ్లో బీఎస్సీ హానర్స్ ఫిజిక్స్ జాయిన్ అవుతాను. వెల్కమ్ టు అవర్ కాలేజ్.